మేడం, చాలామంది అమ్మాయిలు ఏంటంటే చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. అంటే ఏ పని చేయాలన్నా చేయలేరు. ఒక ఆలోచనతో అలానే ఉండిపోతారు. సో, అవును. అలా డిప్రెషన్‌లో ఉన్న అమ్మాయిలు సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటారు? ఫస్ట్ ఏంటంటే వీటన్నిటికి ప్రాబ్లమ్ ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్న లెట్స్ సే మనుషులు, లేకపోతే సరౌండింగ్స్, లేకపోతే ఎవరో ఒకళ్ళు చెప్పిన మాట వినడం. అంటే ఏంటి? ఎవరో ఒకళ్ళు నువ్వు ఇంతే, నువ్వు ఇంతకన్నా చేయలేవు, నీకు రాదు, ఆ! నువ్వు చేయలేవు అన్న మాట ఏంటంటే సీరియస్‌గా తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏంటి? ఎందుకు చేయలేరు? మనం వింటున్నాం చాలా ఏంటంటే హిమాలయాస్ కాళ్ళు లేని అమ్మాయి మన హిమాలయాస్ ఎక్కిందిట. అంటే వాళ్ళెలా చేస్తున్నారు? వాళ్ళకి మైండ్ లేదా? వాళ్ళకి బాడీ లేదా? ఒక అవయవం లేదు వాళ్ళకి. ఒక లెగ్ లేదు. వాళ్ళు ఎక్కుతున్నారు కదా! ఎలా ఎక్కుతున్నారు? వాళ్ళకి పట్టుదల తెచ్చుకుంటున్నారు. అన్నీ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మనకి నేచర్ అనుకుందాం, లేకపోతే యూనివర్స్ అనుకుందాం, మనకిచ్చింది ఏంటంటే మనకి మంచి శరీరాన్ని ఇచ్చింది ఫస్ట్. ఆ శరీరాన్ని చూసుకుంటూ మన మైండ్‌ని కూడా కంట్రోల్‌లో పెట్టుకోమంది. మనం కంట్రోల్ లేకుండా పక్క వాళ్ళు చెప్పిన మాట ఎందుకు వినాలి? ఫస్ట్ క్వెషన్. సెకండ్ క్వెషన్ విన్నారు సరే, అదెందుకు బిలీవ్ చేయాలి? యాహ్! ఎందుకు బిలీవ్ చేయాలి? అవసరం లేదు కదా! నువ్వేంటో నీకు తెలీదా? అంటే ఏంటి? నువ్వేంటో నీకు తెలీదనేగా అర్థం దాంట్లో? పక్కనోళ్ళు చెప్పిన మాట చెప్పిన మాట వింటున్నా. విను. కొన్ని పరిస్థితి మూలాన ఎవరికైనా డిప్రెషన్ రావడం అనేది మంచిదే. నువ్వు ఎంత కింద పడ్డావు అనేది లెక్క కాదు. కింద పడి లేచావు, ఎలా లేచావు అనేదే గొప్ప అక్కడ. అంటే ఏంటి? చాలామంది ఎంఎన్‌సీస్ కూడా మనం ఈ కాలంలో చూస్తున్నాం. ఒక అమ్మాయి అయితే కంప్లీట్‌గా జీరోకొచ్చి 4 బిజినెసెస్ ఏమో పోయాయి. డబ్బు అప్పులోకెళ్ళిపోయింది. పూర్తిగా సున్నాకొచ్చిన తర్వాత ఇప్పుడు బిజినెస్ పెట్టి 1000 కోట్ల పైన సంపాదించింది. టైం అయితే పడుతుంది. అంటే ఏంటి? ఆ అమ్మాయికి, డిప్రెషన్‌లో ఉన్న అమ్మాయికి తేడా ఏంటి? పట్టుదలే కదా! పట్టుదల. పట్టుదల ఎప్పుడొస్తుంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా పక్క వాళ్ళు ఇలా నన్ను తిట్టేశారు, పక్క వాళ్ళు ఇలా నన్ను అనేశారు అంటే నువ్వు అనలేవా పక్క వాళ్ళని? అనగలవు కదా! వాళ్ళకి నోరెంతుందో నీకు అంతే ఉందిగా నోరు. యాహ్! ఎందుకు అనలేవు? అనగలం. అంటే వాళ్ళు చెప్పిందంతా కరెక్టా? అంటే ఏంటి? ఎవరో ఒపీనియన్ మాత్రం నువ్వు నమ్ముతున్నావు. నీ ఒపీనియన్ నువ్వు నమ్మవా? అనేదేగా క్వెషన్. యాహ్! అంటే ఏంటి? అది కూడా ఒక ఒపీనియనే. 10 మందిని అడిగినప్పుడు నీ గురించి 10 మంది డిఫరెంట్‌గానే చెప్తారు. సో, నువ్వు ఎంతమందిని ప్లీజ్ చేయగలవు? యూ కాంట్ ప్లీజ్ ఎవ్రీబడీ. యూ కెన్ ప్లీజ్ ఓన్లీ యువర్‌సెల్ఫ్. వితిన్ మన సొసైటీ నార్మ్స్‌లోనే మనం వి హావ్ టు డూ ఆ దాంట్లోనే మనం పైకి రావాలి. మనకి ఎప్పుడు మనం సంకల్పం చేసుకుంటామో దట్ మనం ఈ సిచ్యువేషన్‌లో మనం పైకొస్తామని ఎప్పుడు మనం సంకల్పం చేసుకుంటామో ఫస్ట్ సంకల్పం అనేది ఏంటంటే డిజైర్‌కి పునాది. ఆ పునాది లేకుండా ఆ పునాది ఎప్పుడొస్తుంది? నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడొస్తుంది? నేను చేయగలను అన్నప్పుడేగా. ఒక పని చేసినప్పుడు ఏదైనా సరే ఒక పని చేస్తున్నావు. సపోజ్ చాక్లెట్ మేకింగ్ అన్నీ నేర్పుతాను కనుక నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చాక్లెట్ మేకింగ్ ఇంట్లోంచి చేయొచ్చు. ఏం అక్కర్లేదు అసలు. ఇంట్లో కూర్చొని చేయొచ్చు. అది నేను చేయగలనా లేదా అని 10 సార్లు ఆలోచించి పోనీ ఎవరికైనా తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళి నేర్చుకుని అలా అలా చేయొచ్చు. లేకపోతే యూట్యూబ్‌లో వచ్చి నేర్చుకోవచ్చు. అంటే సంపాదించిన మీ గోల్ అయితే ఇంటి నుంచి సో ఇలా చేయొచ్చు. అప్పుడు ఎప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది? అది ఒకసారి నేను చెప్తే రాదు కదా! యాస్ ఎ టీచర్ నేను చెప్తే రాదు. నువ్వు 10 సార్లు అది చేసినప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే కదా ఇది కూడాను. ఎవరో ఒపీనియన్ నువ్వు నమ్ముతున్నావు. నీ గురించి నువ్వెందుకు నమ్మవు? సెల్ఫ్ అవేర్‌నెస్ ఎందుకు లేదు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? సెల్ఫ్ అవేర్‌నెస్ లేనప్పుడు. సెల్ఫ్ అవేర్‌నెస్ మేము ఎప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కూడా ఫస్ట్ పునాది అదే చెప్తాం. అంటే నీకేం కావాలి ఫస్ట్? అది తెలుసుకున్నప్పుడు పక్క వాళ్ళు ఏం చెప్పినా వినం. యాహ్! ప్రెజెంట్ సొసైటీ అలానే నడుస్తుంది. అంటే ఎవరు చెప్పినా వినం. అంటే చాలామంది ఏంటంటే డెసిషన్ వాళ్ళంతట వాళ్ళు తీసుకోకుండా పక్క వాళ్ళు తీసుకున్న డెసిషన్‌కి ఇన్‌ఫ్లుయెన్స్ అవుతారు. దాని మూలానే వాళ్ళకి నచ్చక అప్పుడు డిప్రెషన్స్ వస్తాయి. ఇప్పుడు చాలామంది వింటూ ఉంటాం. ఇంజినీరింగ్‌లో చేరి 1 మంత్‌లో బయటకు వచ్చేసిన వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. చాలా. తల్లిదండ్రుల ప్రెషర్ మూలాన. అంటే పీర్ ప్రెషర్ అనేది అలాగే ఉంటుంది. అందుకనే ఎప్పుడు పర్సనల్ డెవలప్‌మెంట్ మీద కొంచెం ధ్యాస పెట్టాలి. అంటే ఏంటి? ఖాళీగా ఒక 10 నిమిషాలు కూర్చొని నీకేం కావాలో ఆలోచించుకో. ఆలోచించుకున్నావంటే నీకు ఒక దారి కనిపిస్తుంది. ఒక రోజులో అయ్యే పనులు కాదు ఇది. సో, నీలో ఏముందో నీకు తెలియనప్పుడు పక్కోళ్ళు చెప్పిన మాట తప్పక వింటావు నువ్వు. సో, నీలో ఏముందో ఫస్ట్ తెలుసుకో. నీ డిజైర్ ఏంటని తెలుసుకో. చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు డిజైర్‌తో పుడతాం. అది పిల్లలుగా ఉన్నప్పుడు అంటే బేబీస్‌గా ఉన్నప్పుడు అందరికీ తెలుసు. అదే పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు మర్చిపోతాం. ఎందుకంటే చిన్నప్పుడు బ్రెయిన్ క్లీన్ స్లేట్ ఏం లేదు. మనకి ఉన్న డిజైర్ ఎప్పుడో ప్రారంభ కర్మ అంటాం. డిజైర్ ఉన్నది అంతే. అది ఎలా మారిపోతోంది అంటే సొసైటీ ప్లస్ మన అప్బ్రింగింగ్.
ప్లస్ మన నమ్మకాలు, ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే అది మారిపోతూ ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే మనం ఏదైనా చెప్పడం, ఒక కాన్షియస్ థాట్ రావాలి అనడానికి కంటిన్యూస్గా 21 డేస్ చేయాలి అని చెప్తాం అనమాట. ఎందుకు 21 డేస్ చేయాలి అంటే మనకి ఆల్మోస్ట్ మనం అనుకుందాం, మన బ్రెయిన్ ఒక ఫీల్డ్ అనుకుంటాం. ఫీల్డ్లో ఏంటంటే మనం పాజిటివ్ థాట్స్ వేస్తున్నాం. పాజిటివ్ థాట్స్ వేసినప్పుడు పాజిటివే వస్తుంది మనకి. అలాగే డిప్రెషన్ వేసినప్పుడు డిప్రెషనే వస్తుంది. ఇప్పుడు ఆరెంజ్ సీడ్ వేసేసి నాకేమో జాక్ ఫ్రూట్ కావాలి, లేకపోతే ఇది సీతాఫల్ కావాలంటే ఎట్లా? ఏ సీడ్ వేస్తే ఆ సీడే వస్తుంది అక్కడ. సో నువ్వు వేసిన సీడే, ఎవరు ఏం చేయలేరు. నీకు డిప్రెషన్ వస్తే యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ హెల్ప్. ఫస్ట్ ఆస్క్ ఫర్ హెల్ప్, కమ్ అవుట్ ఆఫ్ ద డిప్రెషన్, దెన్ డిసైడ్ వాట్ యూ వాంట్ టు డూ. దట్ ఈస్ విత్ ఇన్ యూ ఓన్లీ. అన్ని శక్తులు నీలోనే ఉన్నాయి. ఇచ్ఛాశక్తి ఉంది, జ్ఞానశక్తి ఉంది, అన్ని శక్తులు ఉన్నాయి. మనం ఎప్పుడు మన సనాతన ధర్మంలో అదే చెప్తాం అనమాట. అన్ని శక్తులు నీ దగ్గరే ఉన్నప్పుడు నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో. ఎలా తీర్చిదిద్దుకోవాలి? ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వచ్చినా, లేకపోతే సపోజ్ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా, ఎప్పుడు ఎవరితో మాట్లాడాలి? సక్సెస్ఫుల్ పీపుల్ తోటి, ధైర్యంగా ఉన్న వాళ్ళతోటి వెళ్ళి మాట్లాడినప్పుడు తప్పక అది మైండ్లో ఉన్న డిప్రెషన్ అనేది కొంచెం తొలగిపోతుంది. డిప్రెషన్ తొలగిపోతే సేమ్ ఇప్పుడు మనకి క్లౌడ్స్ ఉన్నాయి అంటే, నల్లగా ఉన్నాయి క్లౌడ్స్ అంటే, క్లౌడ్స్ అంటే అందరికీ తెలుసు ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటుంది. అది కారిపోతే ఏంటి? క్లియర్ స్కై రాదు. అలాగే క్లియర్గా ఉంటుంది మైండ్. క్లియర్గా ఉన్నప్పుడు ఏమవుతుంది? నీకు తెలుస్తుంది నీకు ఏం కావాలి, ఏం చేయాలి అనేది. ఆ దారిలో వెళ్ళు. దారిలో వెళ్ళినప్పుడు సక్సెస్ ఎందుకు రాదు? మనం ఎప్పుడు చెప్తాం, బ్రహ్మాండం బదులై మనకి మన కోరికని ఇస్తుంది అని చెప్తాం. ఎలా ఇస్తుంది? మనం బలమైన కోరిక అయితే ఇస్తుంది. నేను డిప్రెషన్లో ఉండి చేసిన దానికి, నేను హ్యాపీగా ఉండి చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే డిప్రెషన్ నుంచి బయటికి రావడం అనేది చూసుకోవాలి. ఆ డిప్రెషన్ కూడా అది పక్క వాళ్ళదే అంటే ఏంటి, ఎవరో చెప్పిందే వస్తుంది. మనంతటి మన డిప్రెషన్ ఎప్పుడు తెచ్చుకోలేము. అంటే కొలీగ్స్ ఉంటారు, పియర్ ప్రెషర్ ఉంటుంది, రిలేటివ్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు చుట్టుపక్కల. అంటే నేను కిందకి దించడానికి, లాగడానికి చూస్తూనే ఉంటారు. అది దాటుకుని పైకి రావాలి. మనం ల్యాడర్లో కింద జారిపోతాం అంటే మన పైకి ఎక్కుతాం కదా. ఇప్పుడు కింద నుంచి నేను పైకి వెళ్ళాలి, 5th ఫ్లోర్కి వెళ్ళాలి, నా ఇల్లు పైన ఉంది, సో లిఫ్ట్ పని చేయట్లేదు అనుకుందాం, కాసేపు మెట్లెక్కి వెళ్తా. డెఫినెట్లీ. సరే, మళ్ళీ లిఫ్ట్ కరెంట్ వచ్చిందంటే మళ్ళీ కిందకి దిగుతా కావాలని, 1st ఫ్లోర్ మళ్ళీ వెళ్తాను కదా. సో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఇట్ ఈస్ కామన్, డిప్రెషన్ అనేది కామన్, బట్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, డిసైడ్ వాట్ యూ వాంట్ టు డూ. ఆ దారిలో నడవచ్చు. అంతగా క్లాసెస్ కావాలి, సంప్రదించాలంటే తప్పక నన్ను సంప్రదించవచ్చు. నేను కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఇస్తాను, తప్పక రావచ్చు. మ్యామ్, మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిప్రెషన్ నుంచి బయటికి రావాలి అంటే ఫస్ట్ ఎవరు చెప్పిన మాట నువ్వు వినొద్దు. నీకు ఎవరు చెప్పిన మాట అంటలేదు నేను, అంటే మిగతా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ డౌన్ చేయడానికి, నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ మాట వినకూడదు అన్నాను. దాన్ని మనం మోడలింగ్ అని కూడా అంటాం అనమాట. సపోజ్ ఇప్పుడు మనకి స్పిరిచువల్ గురూస్ ఉన్నారు, లేకపోతే మనకి సపోజ్ మనం ఎవరినో నమ్ముతున్నాం, వాళ్ళు చాలా నచ్చారు, ఒకళ్ళని ఆరాధిస్తున్నాం అనుకుందాం. ఆరాధన ఇస్ లిటిల్ బిగ్ అనుకో, బట్ మోడలింగ్ టెక్నిక్ అని చెప్తాం అనమాట. మోడలింగ్ అనేది ఏంటంటే ఎవరైనా సక్సెస్ఫుల్ పీపుల్ మీద మోడల్ చేయొచ్చు. అంటే వాళ్ళు చేస్తారు కదా, మనం కూడా చేయొచ్చు. సపోజ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్, ఆల్మోస్ట్ లైక్ కార్ని డ్రైవ్ చేస్తున్నారు, ఇంకోళ్ళ దగ్గర మనం నేర్చుకుంటున్నాం కదా, వాళ్ళకి తెలుసు కనుక మనం నేర్పారు, దాన్ని మోడలింగ్ అంటాం. సో అలాగే మోడలింగ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఎవరైనా అవ్వచ్చు, అది మీ ఫ్యామిలీలో అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. ఎందుకంటే అందరూ ఏంటంటే పట్టుదలగా ఉన్న వాళ్ళు ఉంటారు, పట్టుదల లేని వాళ్ళు ఉంటారు, ఇంకా పట్టుదలతో పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు, అన్ని రకాల మనుషులు ఉన్నారు కదా. సో నేను అనేది ఏంటంటే ఎప్పుడు మనం చూసేది పాజిటివ్ సైడ్ చూడమంటున్నాను నేను. నెగిటివ్ సైడ్ ఎవరి మాట వినొద్దు అంటలేదు, తల్లిదండ్రుల మాట తప్పక వినాలి. సో తల్లిదండ్రుల మాట ఎందుకు వినాలి అంటే వాళ్ళు మంచి కోరుతారు అన్ని, వాళ్ళకి మనం అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పాలి, నాకు ఇది కావాలి అని చెప్పి తప్పక వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళచ్చు, కన్విన్స్ చేసి ముందుకు తీసుకెళ్ళచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మోడలింగ్ అంటే ఏంటంటే సపోజ్ మీ లెక్చరర్ ఉన్నారు, లేకపోతే టీచర్ ఉన్నారు ఎవరో ఒకళ్ళు, సో వాళ్ళని మోడల్ చేసుకుని వాళ్ళు వచ్చారు కదా నేను కూడా రాగలను అని చెప్పి వెళ్ళడం, అదేంటంటే యాంకరింగ్ టెక్నిక్ కింద అవుతుంది. అంటే ఏంటంటే మనం ఒక టెరైన్లో వెళ్తున్నాం, అంటే మౌంటైన్ టెరైన్లో వెళ్తున్నామో, లేకపోతే ఎక్కుతున్నాం, క్లైమ్ చేస్తున్నాం, అని రాకీగా ఉంది అనుకున్నప్పుడు ఒక కర్ర తీసుకెళ్తాం. కర్ర ఏంటది? అది యాంకరింగ్, అంటే దాన్ని పట్టుకుని మనం నడుస్తున్నాం. సో అలాగే యాంకరింగ్ టెక్నిక్ అంటాం అన్నమాట దీన్ని. అంటే ఏంటి, వాళ్ళు చేశారు కదా నేను ఎందుకు చేయకూడదు అన్న బిలీఫ్ వస్తుంది, మన మీద మన నమ్మకం వస్తుంది.
సో అదే ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్. ఇందాక నేను చెప్పింది కూడా, ఆ సెల్ఫ్ అవేర్నెస్ వచ్చినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తప్పకొస్తుంది. ఎందుకంటే నీకు తెలుసు నీకేం కావాలి, ఎవరు చెప్పినా ఇంకా వినవు. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నాట్ వినడం. సో నువ్వు వినవు, నీ మీద నీ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఎవరు చెప్పినట్టు ఎలాగో వినవు. సో దెర్ ఇస్ నో పాయింట్, దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్, దెర్ ఇస్ నో పాయింట్. పక్క వాళ్ళు చెప్పారు అనుకోకర్లే. అది ఓన్లీ పీపుల్ హూ ఆర్ ఇన్ ద నెగిటివ్ మైండ్ సెట్. మనకు పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అలాంటివి రావు, దగ్గరికి కూడా రావు. అందుకనే ఏంటంటే సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే ఒక పద్ధతిగా ఉండమని చెప్పారు, లైఫ్ ఇలా లీడ్ చేయమని చెప్పారు. ఎందుకంటే ఆ పాజిటివ్ థాట్స్ అనేది పెట్టుకోవడానికి. ఎందుకు పాజిటివ్ థాట్స్ అనేది పెట్టుకోవాలి అంటే మనకి పాజిటివ్ అట్రాక్ట్ అవుతుంది మన లైఫ్లో. ఏంటి, మన థాట్సే మనకి రియాలిటీ అవుతుంది, అదే మన లైఫ్ పాత్ అవుతుంది అనమాట. సో అందుకోసమనే ఆ సనాతన ధర్మంలో ఈ పద్ధతిగా నడవమని చెప్పారు. కాలక్రమేణా అవన్నీ తీస్తారు కానీ, బట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజన్, ఇట్ ఈస్ ఓన్లీ పద్ధతి, ద వే ఆఫ్ లైఫ్ అనమాట. సో అలా నడిచినప్పుడు ఏంటంటే పాజిటివ్ థాట్స్ వచ్చినప్పుడు పాజిటివ్ అట్రాక్ట్ అవుతుంది. నీ లైఫ్ నీకు ఎలా ఉండాలి అనేది నువ్వు తీర్చిదిద్దుకుంటావు అని చెప్పడానికి ఇదే నేను ఇందాక చెప్పిన ఒక ఎగ్జాంపుల్. అదే ఏంటంటే డిప్రెషన్లో ఉండి నేను చేసిన దానికి, హ్యాపీగా ఉండి చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. హ్యాపీగా ఉండి చేసినప్పుడు మనకు పనులు అయిపోతాయి, యూనివర్స్ వింటూ ఉంటుంది. అందుకని మనం తదాస్తు దేవతలు అంటాం, చెడు మాట్లాడద్దు అంటాం. ఎందుకు అంటున్నాం, ఇదే సేమ్ ఎగ్జాంపుల్కి. చెడు ఎందుకు మాట్లాడకూడదు, తదాస్తు దేవతలు వింటారు అంటే యూనివర్స్ వింటూ ఉంది. యూనివర్స్కి ఏంటంటే అది నెగటివ్ తెలియదు, పాజిటివ్ తెలియదు. నీకు ఏది కావాలో, నీది ఏం కావాలి, నీకేం కావాలి అనేది ఇస్తుంది. అందుకనే మనం ఎప్పుడు, నేను ఇందాక ఒక ఫీల్డ్ గురించి మాట్లాడింది కూడా అదే, మనం ఏ సీడ్ వేస్తే అదే మనకి తిరిగి వస్తుంది అని చెప్పడానికి అనమాట. ఓకే మ్యామ్, మాకు డిప్రెషన్ నుంచి ఎలా బయటికి రావాలి, ఏంటి సొసైటీలో ఎలా ఉండాలి అన్న దాని గురించి కూడా మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.